నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సీనియర్ రాజకీయ నాయకులు కేశినేని నానికి యాటిట్యూడ్ అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. దానివల్లనే ఆయన ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరడానికి ఆలోచిస్తున్నారనగా టాక్ వినిపిస్తోంది. నిజంగానే ఆయనకి యాటిట్యూడ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎస్ బాస్ సరేనండి అని తల వంచుకుని ఎలా బతకగలుగుతారు, ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కేశినేని నానికి యాటిట్యూడ్ ఉంది. సో ఆయన టీడీపీలో వర్క్ చేసినప్పుడు పార్టీని చూసి కాదు, పార్టీని మించి ఆయన చూసే ఆయన ఎదిగారు అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు అని చెప్పేసి అని టాక్ వినిపిస్తుంది. అలాంటి ఆయన ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చి ఇన్కేస్ వైసీపీలో ఎలా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన తానా అంటే తందానా అనాలి, ఏమన్నా ఎస్ బాస్ అనాలి. సో తల వంచుకుని బ్రతకాలి. నిజంగానే కేశినేని నానికి యాటిట్యూడ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందు తల వంచుకుని బతికేటువంటి అవసరం ఉంది కాబట్టి ఉంటారు ఆయన. అసలు ఒకవేళ కేశినేని నాని ఉండాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఉండగలుగుతారు కేశినేని నాని విత్ యాటిట్యూడ్? చాలా కీలకమైన ప్రశ్న ఇది. ఎందుకు అనంటే కేశినేని నాని గారి వ్యవహార శైలి 2 దఫాలుగా పార్లమెంటు సభ్యులుగా ఎంపిక చేసుకున్న విజయవాడ ప్రజలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. విజయవాడ ప్రాంత నాయకులు మరింత కీన్గా ఫాలో అవుతూ ఉన్నారు. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ శ్రేణులే ఈరోజు ఏమని కంప్లైంట్ చేస్తున్నారో వింటూ ఉన్నాం మనం. 4 సార్లు 5 సార్లు చట్టసభలకు ఎన్నికైన శాసనసభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, జిల్లాలకు జిల్లాలు శాసించిన గత వైభవం, గత చరిత్ర కలిగిన నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కూడా మాకు కలగట్లేదు. పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు కానీ, లేదు రేపు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు సందర్భంగా అయినా సరే మా అభిప్రాయాలు ఏంటో చెప్పాలి అనుకున్నా కూడా వన్ వే ట్రాన్సాక్షన్, వన్ వే ట్రాఫిక్. ఆయన చెప్పాలి అనుకున్నది మాకు కన్వే అవుతుంది ఎవరో ఒకరి ద్వారా, మేం చెప్పాలి అనుకున్నది కూడా వేరే ఇంకెవరికో చెప్పాల్సి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే పిఏలకి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి సలహాదారులకి, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు లాంటి ప్రాంతీయ పరిశీలకులకి వాళ్ళకి తెలియజేయాల్సి వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కలగట్లేదు. మరీ ముఖ్యంగా దళితులు, బీసీలకు సంబంధించిన నాయకులకైతే మరింత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పని నిన్నే కర్నూలు పార్లమెంటు మెంబర్గా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మొన్న పోతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబు గారు చెప్పడం జరిగింది. ఆ మరునాడే అనంతపూర్ జిల్లాకు సంబంధించిన జొన్నలగడ్డ పద్మావతి గారు దళితులకి అసలు ప్రాధాన్యత లేదు, ఆత్మగౌరవం అనేది మిగలటం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి, ఆత్మవిశ్వాసంతో దళితులు బతికే పరిస్థితులు లేవా అని చెప్పని వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతుంది. ఇటువంటి పరిస్థితి వైసీపీ పార్టీలో స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా మీరు ఒకసారి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో సేలైన చాలామంది కీలకమైన నాయకులు. ఒకనాడు రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీ ఏర్పాటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. తర్వాత ఆయన విభేదించి తర్వాత కొన్నాళ్ళు భారతీయ జనతా పార్టీలో, తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఆ కొనసాగిన సందర్భంగా రఘురామకృష్ణరాజు గారే స్వయంగా చెప్పడం జరిగింది, నేను రాజశేఖర రెడ్డి గారితో కలిసి కూర్చునే అంటే మాకు ఆ ప్రైవేటు లైఫ్ గడిపే అంతటి అనుబంధం ఉంది, ఈ అనుబంధం కూడా ఉంది మాకు. రాజశేఖర రెడ్డి గారు నేను కూర్చొని అంటే వాళ్ళు సోషల్ లైఫ్ దాన్ని ఏం తప్పుగా కూడా అంటే అంత ప్రైవేట్ టైం రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, అంతటి అనుబంధం ఉంది. అటువంటి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సార్ అనాల్సిన పరిస్థితులు అంటే అది నాకు జీర్ణం కాలేదు అని చెప్పారు. మైసూరారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారితో సమాన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు పరంగా రాజశేఖర రెడ్డి గారి కంటే పెద్ద ఆయన. అటువంటి మైసూరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆయన ముందు కాలు మీద కాలేసుకొని స్మోక్ చేసే అంతటి సాన్నిహిత్యం ఉన్న నాయకుడు. ఆయనకన్నా వయసు పరంగా పెద్ద ఆయన, అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అటువంటి ఆయన నేను ఈ వయసులో జగన్మోహన్ రెడ్డిని సార్ అని పిలవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఈ పార్టీలో ఏమంటో నా వల్ల కాదు అని చెప్పని
ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆయన తెలుగుదేశం హయాంలో అప్పటికి 3 సార్లు లోక్సభకి ఎన్నికైన సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అటువంటి ఆయన ఇవాళ 2018లో వైసీపీ పార్టీ ప్లేనరీ జరిగిన సందర్భంగా ఆ ప్లేనరీ సభావేదిక మీద నుంచి మైక్ ఆన్ అయ్యి ఉన్న అంశం కూడా మర్చిపోయి ఆయన రోజా గారు ప్రసంగిస్తున్న సందర్భంగా వచ్చి మైక్ ఆఫ్ కూడా చేయకుండా చంద్రబాబుని తిట్టమంటున్నాడు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అక్కడ హాజరై ఉన్న వేల మంది పార్టీ శ్రేణుల ముందు మైక్లో వినిపించేటట్టు మాట్లాడటం జరిగింది. అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి చేత కబురు చేయించిన అంశం ఎంత సిల్లీ వ్యవహారం. చంద్రబాబుని తిట్టండి అని చెప్పని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన ప్రొఫెసర్గా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఉన్నత విద్యావంతుడు, కేంద్ర మాజీ మంత్రి. అటువంటి ఆయనతోటి ఇటువంటి చిల్లర కబుర్లా చెప్పించేది. దాన్ని ఎవరన్నా కుర్రాడితో చెప్పించవచ్చు, ఆఫీస్ బాయ్తో చెప్పించవచ్చు, లేదా ప్రసంగించే వాళ్ళని పిలిచి పార్టీ అధ్యక్షుడికి ఆయనే చెప్పచ్చు. ఆయన వయసుకి, ఆయన హోదాకి, ఆయన స్థాయికి గౌరవం ఇవ్వకుండా అటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా డీల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నైజం నేపథ్యం చూస్తే అంటే వీళ్ళందరికన్నా ఆయన వయసులో చాలా చిన్నవాడు, అనుభవపరంగా కూడా చాలా చిన్న. చేసే వాళ్ళు ఉన్నప్పుడు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అదే చెప్తున్నా నేను. సో ఇవి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నేపథ్యం, ఆయన వ్యవహార శైలి అనేది ట్రైడ్ అండ్ ప్రూవ్డ్. ఇప్పుడు కొత్తగా ఆయన పరిచయం చేసుకోవసరం లేదు. వాళ్ళ శ్రేణులకి ప్రూవెన్ ఫ్యాక్టర్. రాష్ట్ర ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికలకు ముందు ప్రజలతోటి ఎంత సాన్నిహిత్యం కనపరిచే విధంగా నటించి, నటనను ఎందుకంటున్నానంటే ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి శ్రేణులకు కూడా ముఖ్యంగా మహిళల్ని తలలు నిమిరేవాడు, ఇట్లా పెట్టి ముద్దులు పెట్టేవాడు. అందరికి 100 మంది ఉంటే 100 మందికి ముద్దులు పెట్టేవాడు. ఇవాళ ఏమైపోయింది ఆ సాన్నిహిత్యం? వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారికేడ్లు కట్టుకొని, పరదాలు కట్టుకొని, వేల మంది పోలీసుల పహరాతోటి ఆఖరికి తుఫాను బారిన పడిన రైతుల పరామర్శకు కూడా ఆయన రెడ్ కార్పెట్ పరుచుకొని, బ్యారికేడ్లు కట్టుకొని, బ్యారికేడ్ల అవతల రైతులు నిలబడి, అది కూడా సెలెక్టివ్గా కొంతమందిని మాత్రం ఎంపిక చేసి, ఆ ఎంపిక చేసిన వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి, వాళ్ళ మెడల్లో ఆ బ్రాడ్జెస్ వేసి ఐడెంటిటీ కార్డులు వేలాడదీసి వాళ్ళని మాత్రం అంటే సెలెక్టివ్ సబ్జెక్ట్లో ఆయన దగ్గర ప్రజెంట్ చేయాలి. అంతేగాని నిజమైన బాధితులు ఆయన దగ్గరకు వస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఆయన రాజకీయ వ్యవహార శైలి మొత్తం కొనసాగుతుండగా ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఈయన ఇగో ముందు పుట్టి కేసీఆర్ నాని గారు వెనక పుట్టారు, అహం ముందు పుట్టి ఆయన వెనక పుట్టారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే నా వ్యక్తిగత ఇమేజ్తో నేను విజయవాడలో గెలిచాను, తెలుగుదేశం పార్టీ ప్రభావం కన్నా కూడా నా వ్యక్తిగత ఇమేజ్ అని ఫీల్ అవుతున్నారు. నిజంగానే కేసీఆర్ నాని గారికి అంటే పార్టీని మించిన ఇమేజే ఉందనుకుందాం మనం. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఆ రోజు అంతర్గతంగా ప్రజారాజ్యం పార్టీలో ఆయనకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయో ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. నిజంగానే పార్టీల అవసరం లేని ఇమేజ్ ఆయనకు ఉండున్నట్టయితే, విజయవాడ ప్రజల్లో ఆ గుర్తింపు, గౌరవం, ఆ క్రేజీ, ఆ ఫాలో నాకు ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నట్టయితే అసలు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించే అవసరం ఏముంది? ఆయన ఇండిపెండెంట్గా వేసిన నెగ్గేయాలి కదా. మనం ఒకప్పుడు మనకి తెలుగులో హీరోయిన్గా పనిచేసిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలో ఇండిపెండెంట్ ఎంపీగా నెగ్గడం జరిగింది. మరి అంతటి స్థాయి పాపులారిటీ నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతున్నప్పుడు నాని గారు అసలు 2014లో తెలుగుదేశం ఆశ్రయించాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం నుంచి బీఫామ్ తెచ్చుకునే అవసరం లేదు. మళ్ళీ తిరిగి 2019లో కూడా తెలుగుదేశం పార్టీ మీద సింబల్ మీద పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేయొచ్చు. ఇప్పుడైనా సరే తనకు వ్యక్తిగతంగా అంతటి ఇమేజ్ ఉంది అనుకుంటున్నప్పుడు నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఎందుకు? ఇప్పుడు ఆయన ఏంటి, నిన్నటిదాకా సెయిల్ అయిన తెలుగుదేశం పార్టీని, నిన్నటిదాకా నాయకుడిగా భావించిన చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ తెలుగుదేశం పార్టీని 60% నేను కృష్ణా జిల్లాలో ఖాళీ చేసేస్తా అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మోసగాడు అని చెప్పని ప్రస్తావిస్తున్నారు. అసలు లోకేష్కి ఏం అర్హత ఉంది అని చెప్పని అడుగుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని చెప్పని స్తుతిస్తున్నారు. ఇప్పుడు నిన్న ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళి కేసీఆర్ నాని గారు తెలుగుదేశం పార్టీ నుంచి క్విట్ అవ్వడానికి ఆయన చెప్తున్న కారణం ఏంటి? నా తమ్ముడిని నాకు ప్రత్యామ్నాయంగా పెంచుతున్నారు, కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారు. మీరు కుటుంబాల్లో చిచ్చులు పెట్టుకొని మీ కుటుంబాన్ని మీరు రోడ్డెక్కించుకొని మీరు సృష్టించుకున్న సమస్య ఇది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబంలో చిచ్చు పెట్టలా. మీ అన్నల తమ్ములు మీ అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలను మీరు పరిష్కరించుకోకుండా మీరు వీధికి ఎక్కారు.
కాకపోతే ఏమవుతుందంటే ఇద్దరు తెలుగుదేశంలోనే ఉండటం వల్ల మీకు ఘర్షణపూరిత వాతావరణం ఉన్న మీ తమ్ముడి మనుగడ ఉనికి మీరు గుర్తించట్లా. అది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? మీకు ఎక్కడ వైరం వచ్చిందో, ఏ అంశాల పట్ల మీ మధ్య విభేదాలు పొడసూపినాయో దాన్ని పరిష్కరించుకోవాల్సింది మీరిద్దరు. ఇవాళ మీ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది కాబట్టి, మీ ఇద్దరి మధ్య సంబంధాలు సవ్యంగా లేవు కాబట్టి, ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు కాబట్టి మీ తమ్ముడి ప్రస్థానాన్ని మీరు రికగ్నైజ్ చేయటలా, ఉండటానికి వీల్లేదని శాసిస్తున్నారు. అది మీకెక్కడ హక్కు ఉంది? మీ స్థానాన్ని అగౌరవపరిస్తే, మీ ప్రాతినిధ్యాన్ని గుర్తించకపోతే, మీ ఉనికికి ప్రమాదం తీసుకొస్తే, ఆ రోజు నేను పార్టీ పట్ల లాయల్టీగా ఉన్నా, నేను గౌరవప్రదమైన ప్రజాప్రతినిధిగా కొనసాగుతా ఉన్నా, ప్రజల ఆదరణ పొందుతున్నా, నేను క్రైసిస్ పీరియడ్లో కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు నన్ను కాదని మా తమ్ముడికి ఎట్లా అవకాశం ఇస్తారని చెప్పని మీరు అడిగితే అర్థం ఉంది. పార్టీ ఆ డెసిషన్ తీసుకోలేదే. తీసుకోకముందే మీరెందుకు ఇన్సెక్యూరిటీకి లోనయ్యి సంవత్సరాల తరబడి పార్టీ ప్రోగ్రామ్స్కి ఎందుకు ఎగ్గొడుతున్నారు? మీరు లోకేష్ పాదయాత్రని గురించి చులకనగా మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో. మరి పార్టీ మహానాడు కార్యక్రమానికి ఎందుకు రాలేదు? అమరావతి ఉద్యమం జరుగుతుంటే రైతాంగానికి మద్దతుగా ఒక్కసారని మీరు వచ్చి పార్టిసిపేట్ చేశారా? ఎందుకని విజయవాడ నగరంలో కూడా జరుగుతున్న పాదయాత్ర సందర్భంగానైనా సరే మీరు ఎందుకని రైతులకు మద్దతుగా మీరు ఎప్పుడు వచ్చి నిలబడలేదు? అంటే ఇన్ని ఆలోచించిన కేసునేని నాని వైసీపీలో సీనియర్ నాయకులకి ఏం జరుగుతుంది, ఎంత బాగా గౌరవిస్తున్నారు అన్న సంగతి తెలియకుండానే ఇప్పుడు వైసీపీకి వెళ్ళడానికి అని అంత ఆలోచిస్తున్నారా, మొగ్గు చూపుతున్నారా? ఇక్కడ అంటే అహంతోటి కళ్ళు మూసుకుపోయినప్పుడు, వాస్తవాన్ని గుర్తెరగనప్పుడు, నేను వ్యవస్థల కంటే పెద్దండని చెప్పని ఫీల్ అవుతున్నప్పుడు చరిత్రలో తప్పటడుగులేసి కాలగర్భంలో కలిసిపోయిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. రాజకీయంగా కాలగర్భంలో అంటే అప్పటి వరకు వచ్చే స్థితిలో ఉండి కూడా ఆ వచ్చే స్థితి అనేది పార్టీ క్యాడర్ వల్ల నాకు ఇది దక్కింది, పార్టీ శ్రేణులు నన్ను తల మీద పెట్టుకొని భుజం మీద ఎక్కించుకొని నాకు ఈ అవకాశం కల్పించారు అనే అంశాన్ని విస్మరించి ఇది మొత్తం నా వ్యక్తిగత ఇమేజ్, ఇది నా ఘనత, ఇట్లా ఫీల్ అయ్యి రాజకీయంగా కనుమరుగైపోయిన నాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చరిత్రలో 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఇటువంటి ఎంపీలు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాని గారు రాజకీయ ప్రస్థానానికి ముందు ఉంది. ఇప్పుడు నాని గారు నిష్క్రమించి వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుద్ది. కాకపోతే నిన్నటి వరకు తెలుగుదేశం ఎంపీగా, తెలుగుదేశం నాయకుడిగా చలామణైన నానియే ఆయన మాజీ ఎంపీ, మాజీ నాయకుడు అయ్యాడు. కానీ మీరు ఇందాక మొట్టమొదటి అడిగినట్టుగా ఇంతటి అహంభావాన్ని ప్రదర్శించే, ఇంతటి ఇగో ప్రదర్శించే ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 100కి 100 పాళ్ళు అక్కడ ఈ అహాలు ఇక్కడ నడిచినాయి. సర్దుబాటు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు నాయుడు గారు, సహించే చంద్రబాబు నాయుడు గారు, భరించే తెలుగుదేశం క్యాడరు శ్రేణులు అన్ని చోట్ల ఉండరు. వైసీపీ పూర్తి భిన్నద్రవం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జీ హుజూర్ అనాల్సిందే. మీరు కావాలనుకున్నప్పుడల్లా మీ నాయకుడిని కలవటానికి కూడా సాధ్యం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పక్క ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంగా నేను సంవత్సరం నాడే చెప్పాను, తెలుగుదేశం జనసేన కూటమికి 40 సీట్లే వస్తాయి అనే అతిశయపు ప్రకటన మీరు చేస్తున్నారు. నిన్న మీరు లోకేష్ ఉనికిని ప్రశ్నిస్తున్నారు, స్థాయిని ప్రశ్నిస్తున్నారు. నేను పార్లమెంట్ మెంబర్ని, ఓడిపోయిన ఎమ్మెల్యే అతను అని చెప్పని, అతనికి ఏమో హక్కు ఉంది పార్టీలో అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి లోకేష్ను భరించాలా సహించాలా అంటున్నారు. మరి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం నాని గారు. అంటే మీరు ఎంపీ కాబట్టి మీ కూతుర్ని, ఆమెకేం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం ఎక్స్పర్టైజ్ ఉంది, పార్టీకి ఏం కంట్రిబ్యూషన్ ఉంది, ఆమె వయసు అంత ఆ రోజున ఆమెను ఎందుకు మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు? నా కూతురు వయసు తక్కువ, తన పార్టీకి చేసిన సాక్రిఫైజెస్ ఏం లేవు, తన కంట్రిబ్యూషన్ కూడా పార్టీకి ఏం లేదు, మేయర్ అభ్యర్థి లాంటి అతి కీలకమైన పదవికి వేరే ఇంకెవరినైనా ప్రతిపాదించమని చెప్పని త్యాగం చేయిపోయారు ఆ రోజున మీరు. టీడీపీలో ఉంటూ పార్టీని మించే నేను ఎదిగాననేటువంటి భావనలో ఉన్నట్టు ఆయన ఎవరికి తల వంచకుండా ఉండేటువంటి కేసునేని నాని ఆయన వంటి, అంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలిసింది. ఈ బిహేవియరే ఒకవేళ వైసీపీకి వెళ్తే అది జరుగుతుందా జరగదా ఆయనకు కూడా క్లారిటీ ఉంది. బట్ ఇంకా ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది, ఇంకా మొగ్గు చూపుతారా మళ్ళీ వెనకడిగేసి టీడీపీలోనే ఉండి మళ్ళీ ఏం చేస్తారనేది చూద్దామండి. ఇంకా టీడీపీలో రూట్స్ క్లోజ్ చేసుకున్నారు, అంటే ఆ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ టీడీపీలో ఉండటానికి ఆస్కారం లేదు, టీడీపీ పార్టీ కూడా ఎంటర్టైన్ చేయదు. ఎందుకంటే నిన్న ఆయన ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు అని చెప్పని, లోకేష్ని నీ స్థాయి ఏంటి అని చెప్పని, తెలుగుదేశం స్థానిక నాయకుల్ని ఇష్టారీతన తోలనాడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తానని చెప్పారు.
చెప్పిన తర్వాత ఇక మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఆయన ప్రవేశించాలనుకున్నా ఆయన్ని భరించడానికి, సహించడానికి, ఆయన వెనక నడవడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా లేరు. ఇక్కడ కేసీఆర్ నాని గారైనా ఇంకొకరైనా గుర్తించాల్సింది, రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పక్షాల కన్నా కొంచెం భిన్నమైన పార్టీ. ఆ పార్టీ వైఖరి ఏంటి అంటే పార్టీ సుప్రీం, పార్టీ ఉనికి మనుగడికి ప్రమాదం వచ్చుద్ది అనుకున్న రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆరాధ్య దైవం అనుకున్న ఎన్టీ రామారావు గారిని రీప్లేస్ చేసిన పార్టీ శ్రేణులు చాలా సునాయాసంగా రామారావు గారిని కూడా తప్పించడానికి సిద్ధపడ్డ తెలుగుదేశం శ్రేణులు నాని స్థాయి లాంటి నాయకుల్ని ఒక్క క్షణం కూడా టాలరేట్ చేయరు. అవును. సో అక్కడ వైసీపీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ చంద్రబాబుని అలాగే లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టే వాళ్ళకి కావాలి. ప్రజెంట్ కేసుని నాని అదే చేస్తున్నారు. అది ఎన్ని రోజులు చేస్తారు ఏంటి? కేవలం అహం దిగేంత వరకు చేస్తారా, కొనసాగించుకుంటారా అనేది చూద్దామండి. వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా సంక్షోభం సృష్టించాలి, ఈ కూటమిని దూషించే వాళ్ళు కావాలి అని చెప్పి అనుకుంటున్న సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం నుంచి కేసీఆర్ నాని లాంటి ఒకరిద్దరు మాత్రమే పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారు. అదే సందర్భంలో అధికార పార్టీ కూటమి నుంచి గుంపులుగా డప్పులు మోగించుకుంటా దూషిస్తా బయటకు వస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళే ఒకళ్ళు అరచేసే చిడతల వాయిద్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును. And thank you so much for spending your valuable time with us, Rajesh.